వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా వార్త ఏంటంటే, జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసు డైరీ సైతం వాళ్ళకి ఎలా వచ్చింది, ఏ అధికారులు వాళ్ళకి సహకరించారు అని చెప్పి సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ కేసులో ఇవాళ లొంగిపోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాలు గడువు ఇచ్చింది. 2 వారాల్లో అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు, అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళొచ్చారు వారం క్రితం. ఇదంతా అయిపోయింది. సరే, ఈ 2 వారాల గడువు మరి ఎందుకు ఇచ్చారు అనేది ఇట్స్ కోర్ట్ డిస్క్రిప్షన్, మనం దాన్ని కామెంట్ చేయడానికి లేదు. సరే, అయిపోయింది. ఇవాళ అఫీషియల్గా సరెండర్ అవ్వాలి పోలీసులకి. సో సరెండర్ అవుతున్నటువంటి దాంట్లో మాచర్ల కోర్టులో వాళ్ళు సరెండర్ అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళని జైలుకి తరలించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇది జస్ట్ మనకి ఏంటంటే గతంలో ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి కుట్రలతోటే వాళ్ళు కొట్టుకు చచ్చారు తప్పితే మాకేం సంబంధం లేదు అనేటువంటి విధంగా జరిగినటువంటి ఆ ఘటనలు వీటిని చేయడం, తర్వాత పరారీలో ఉండడం, ఇవన్నీ చూసాం. అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈవీఎంలను బద్దలు కొట్టి ఏ విధంగా చేశారో చూసాం. ఇవన్నీ కూడా అయిపోయాయి. తర్వాత మా మీద తప్పుడు కేసులు పెట్టారు అంటూ కోర్టుకు వెళ్ళారు, కోర్టు చేవాట్లు పెట్టింది, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? పోలీసుల సహకారమే. ఎస్, అబ్సల్యూట్లీ. కేసు డైరీ అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దగ్గర, ఎందుకంటే గతంలో చెప్పుకున్నాం, ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దగ్గర మ్యాజిస్ట్రేట్ దగ్గర మాత్రమే ఉంటుంది, లేదంటే సుపీరియర్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఏదర్ జడ్జి గారి నుంచి అయినా వెళ్ళి ఉండాలి, లేదంటే పోలీసుల దగ్గర నుంచి అయినా వెళ్ళి ఉండాలి. ఇదే సుప్రీంకోర్టు ఫైండింగ్స్లో తేలింది. అసలు కేసు డైరీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? కేసు డైరీలు నిందితులు కూడా ఇందులో యూజ్ చేస్తున్నారు అంటే ఇందులో ఉన్నటువంటి డొలతనం అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది, ఎవరెవరు సహకరిస్తున్నారు అనేది. సో ఇది కుదరనటువంటి పని అని చెప్పి వెంటనే లొంగిపోవాలని 2 వారాలు గడువు ఇచ్చింది. అయిపోయింది. దీని తర్వాత వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, ఈ లొంగిపోవడం కూడా ఎలా లొంగిపోవాలి? వచ్చామా, వెళ్ళామా, కోర్టు వారు ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ ధిక్కరణ కాకుండా బల ప్రదర్శనలు అవేం లేకుండా వెళ్ళాలి. కానీ ఆంధ్రప్రదేశ్ కదా మంది, లొంగిపోవడానికి కూడా ర్యాలీలు సిద్ధం చేసుకొని వెళ్ళాలని చూశారు. దానికి ఇక ఎస్పీ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరన్నా రోడ్డు ఎక్కితే తాట తీస్తాం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా ఏదైనా చెయ్యాలి అని చెప్పి వీళ్ళందరూ ఈ పిన్నెల్లి సోదరులు, వాళ్ళ అనుచరులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా పెద్ద ప్లాన్ ఇస్తే ఎక్కడికక్కడ 144 సెక్షన్ పెట్టి రోడ్డు మీద కనిపిస్తే మర్యాద దక్కదు అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పారు. ఎవ్వరికీ కూడా పర్మిషన్ అనేది లేదు. వాళ్ళిద్దరూ వచ్చారు, లొంగిపోయారు, వెళ్ళారు, ఇంతే. దీనికి అనవసరంగా వచ్చి మేము మైకులు పెడతాం, మేము అక్కడ ర్యాలీలు చేస్తాం, ఇది అంటే అందరి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుందని ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు. అఫ్కోర్స్ చాలామందిని అరెస్ట్ కూడా చేశారు. ఎందుకంటే మేము వినం కదా. ఇక్కడ ర్యాలీలు అంటే ఒక ఆర్మీ జవాన్ ఎవరైనా వస్తున్నారు, ఏదైనా విజయం సాధించి, లేదా ఒక క్రీడాకారుడు వస్తున్నాడు, లేదంటే ఒక హీరో ఎవడన్నా వస్తున్నప్పుడు సాధారణంగా అభిమానులు ర్యాలీలాగా తీసుకెళ్ళడం ఇదనేది కామన్గానే ఉంటుంది. మరి పల్నాడులో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ మరి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వీటికి కూడా ఆ స్థాయిలోనే ఉండాలనుకున్నారో ఏంటో తెలియదు, ర్యాలీలు ఇక్కడ పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో మంచికి ర్యాలీలు అనేవి చాలా తక్కువ అండి, చెడుకు మాత్రం ఎక్కువ ర్యాలీలు జరుగుతూ ఉంటాయేమో. మంచికి వెళ్ళేటువంటి ర్యాలీలు ఎలా ఉంటాయనేది గతంలో మనం చూసాం. ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఎన్ని గంటలు పట్టింది ఏంటనేది. కానీ హత్యలు చేసినటువంటి వాళ్ళకు కూడా ఇలా ర్యాలీలాగా ఊరేగింపు తీసుకెళ్తాం, మేము జైలుకు కూడా ఊరేగింపులా తీసుకెళ్తామంటే ఇది ఏ రకమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని సమాజానికి పరిచయం చేస్తోంది? ఇది ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఒక విష సంస్కృతి. దీన్ని ఆదిలోనే కట్టడి చేయకపోతే వేళ్ళూనుకుపోతుంది. రేపన్న రోజు ఎవడన్నా సరే నేను నేరం చేస్తే ఏంటి, నా వెనకాల ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటారా, సరదాగా జైలుకి వెళ్ళొద్దాం, సరదాగా కోర్టుకి వెళ్ళొద్దాం, వందలు వేలుగా వెళ్తారు, మందలుగా. అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, హత్య చేయడమే ప్రజాస్వామ్యాన్ని కూడా. సో ఎస్పీ గారు దానికి సంబంధించి చాలా క్లియర్గా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. సుప్రీం ఆదేశాలతో వీళ్ళు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. అక్కడి నుంచి ఇక రిమాండ్కి తరలిస్తారు. సో ఫర్దర్గా కోర్టు ట్రయల్కి వెళ్తుంది కేసు. జరిగినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా బయట పెట్టారు కాబట్టి శిక్ష త్వరలోనే పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటొచ్చి ఒకటే బాధగా ఉంది అండ్ భయం వేసేటువంటి సంఘటన ఏంటి అంటే, ఇలాంటి వాటికి కూడా ర్యాలీలు అనేది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాము అనేటువంటిదే ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ని స్టేట్ మీద క్రియేట్ చేస్తుందేమో అనేటువంటి భయం మాత్రమే కలుగుతుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.